కావాలని ఇబ్బందులు పెట్టిన వారిని ఖచ్చితంగా ఆయన నాశనం చేసేస్తాడు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎప్పటి వరకు ఆయన వచ్చే వరకు, ఇప్పుడు కాలం వరకు కూడా మనకు ఆదరణకర్త మనలో లేకపోతే మనం ఆదరణ పొందలేం. ఆయన అంటున్నాడు, అదే సువార్తలు చూడండి, కంటిన్యూషన్ వెళ్ళండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేదు. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ అనగా, అక్కడ పెద్దగా రాసి ఉంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలందరూ. పరిశుద్ధాత్మ 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 దేవుడు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి, ఏది మోసమో, ఏది అబద్ధమో, ఏది మాయోపచేతల చేత లోకము మనల్ని పెడత్రోవ పట్టిస్తుందో, సర్వసత్యంలోనికి ఆయన మాత్రమే